హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో క్యాప్చా టైప్ చేస్తూ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చా, డైలీ ఎన్ని వందలు ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు, లేకపోతే ఎన్ని వేల రూపాయలు ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు క్యాప్చాని టైప్ చేస్తూ. అయితే మనం ఇప్పటికే చాలా వెబ్సైట్స్ చాలా వీడియోస్ చూసాము. క్యాప్చా అనేది నిజంగా క్యాప్చా టైపింగ్ ద్వారా పార్ట్ టైం ఇన్కమ్ చేస్తూ ఎవ్రీ డే కొంత ఇన్కమ్ అనేది జనరేట్ చేయొచ్చా, అసలు ఒక క్యాప్చాకి ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది, అసలు ఈ వెబ్సైట్స్లో మనం నిజంగా ఒక శాలరీ లాగా ఎవ్రీ మంత్ ఒక 10,000 to 20,000 30,000 వరకు మనం తీసుకోవచ్చా అనే దాని గురించి తెలుసుకుందాము. సో మీరు చూస్తున్నారు మనీ టెక్ బ్లాగర్ ఛానల్. సో సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అండ్ వీడియోస్ మీకు నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో ఇక మనము వీడియోలోకి వెళ్ళిపోదాము. దానిలో ఏంటి అంటే, అసలు ఒక వెబ్సైట్ తీసుకుని జెన్యూన్ వెబ్సైట్ నేను నా పేఅవుట్స్ చూపిస్తాను మీకు. అండ్ దీనిలో మనం ఎంతవరకు సంపాదించగలం, ఎంతవరకు సంపాదించవచ్చు, అసలు పాసిబిలిటీ ఉందా, ఇంట్లో కూర్చుని వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా క్యాప్చా టైపింగ్ చేస్తూ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చా లేదా అనేది మొత్తం ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? సో ఈరోజు మనము ఈ వీడియోలో చూడబోతున్న వెబ్సైట్ ఏంటి అంటే TwoCaptcha.com. సో ఈ TwoCaptcha లాగా చాలా క్యాప్చా టైపింగ్ జాబ్స్ ఉన్న వెబ్సైట్స్ ఉన్నాయి, బట్ అన్నీ కూడా రియల్ కాదు. అసలు ఈ TwoCaptcha అనేది ఎప్పటి నుంచి ఉందంటే ఎప్పటి నుండో ఉందండి. నేను ఇది 2017 నుంచి ఇది కూడా దీనిలో అప్పుడప్పుడు వర్క్ చేయటం స్టార్ట్ చేశాను. సో అప్పటి నుంచి కూడా ఇది చాలా జెన్యూన్గా పేఅవుట్స్ ఇస్తుంది, వర్క్ కూడా రెగ్యులర్గా ఉంటుంది. కానీ దీనిలో అసలు మనము ఈ TwoCaptchaలోకి ఎట్లాగా రిజిస్టర్ అవుతాము, దీనిలో ఎట్లా వర్క్ చేస్తాము, దీనిలో ఎన్ని క్యాప్చాస్కి మనకి ఎంత ఇన్కమ్ అనేది ఇస్తున్నాడు, అదంతా కూడా ఈ వీడియోలో చూద్దాం. సో ముందుగా మీరు TwoCaptcha మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అడుగుతుంది. మీరు ఇక్కడ సైన్ అప్ అని కనిపిస్తుంది కదా, ఈ సైన్ అప్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో సైన్ అప్ మీద క్లిక్ చేయగానే మీకు రిజిస్టర్ అకౌంట్, పాస్వర్డ్ అగైన్, సో ఇవన్నీ కూడా అంటే మీ మెయిల్ ఐడి ఏదైతే పెట్టాలి అనుకుంటున్నారో రిజిస్టర్డ్ మెయిల్ ఐడి ఉండాలి. ఎందుకు అంటే మీరు రెగ్యులర్గా యూజ్ చేసే మెయిల్ ఐడి ఉంటే దీనికి ఓటీపీస్ రావడం కానీ నోటిఫికేషన్స్ రావడం కానీ జరుగుతుంది. సో కాబట్టి ఫేక్ మెయిల్ ఐడీస్ పెట్టకండి, టెంపరీ మెయిల్స్ ఉంటాయి అవి పెట్టకండి. రియల్ మెయిల్ ఐడి మీరు ఏదైతే వాడుతున్నారో ఆ మెయిల్ ఐడి పెట్టాలి. పాస్వర్డ్స్, మీకు కావాల్సిన పాస్వర్డ్, మీకు నచ్చిన పాస్వర్డ్ అనేది ఇచ్చేసేయండి. టర్మ్స్ అండ్ పాలసీస్ దగ్గర టిక్ మార్క్ ఇవ్వండి అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మీకు ఒక వెరిఫికేషన్ లింక్ అనేది మీ మెయిల్ ఐడికి వెళ్తుంది. అక్కడ నుంచి మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా మీ అకౌంట్ అనేది TwoCaptchaలో రిజిస్టర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను దీనిలో లాగిన్ అయి నేను మీకు చూపిస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తే కనుక TwoCaptcha లోపల మనము లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి: డాష్ బోర్డ్, స్టార్ట్ వర్క్, పేఅవుట్, సపోర్ట్, సాఫ్ట్వేర్, బ్లాగ్. అండ్ ఇక్కడ ఈ ఆప్షన్లో మనకి 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి డెవలపర్. మనం ఇక్కడ ఎర్న్ చేయాలి అంటే వర్కర్లోకి రావాలన్నమాట. వర్కర్లోకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ గ్రీన్ కలర్లో స్టార్ట్ వర్క్ అని కనిపిస్తుంది. సో మరి నా అర్నింగ్స్ చూస్తే ఇక్కడ జీరో ఉంది మొత్తం. ఇక్కడ మనకి ఫైనాన్షియల్ స్టాటిస్టిక్స్ అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు డేట్ చూడొచ్చు, 12/11/2024, అంటే నిన్న నేను ఎంత ఎర్నింగ్ చేశానంటే 0.00485. 0.1 అంటేనే 10 cents, ఇక్కడ 10 cents కూడా కాదు, ఇది 0.00485. అసలు ఇక్కడ దీనిలో మనం ఏం చేస్తాం అనేది కూడా ఇక్కడ నేను మీకు చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇప్పుడు డాష్ బోర్డ్ మీదకి వెళ్తున్నాను. స్టార్ట్ వర్క్ మీద మనం క్లిక్ చేయగానే మనకి ఇట్లా ఒకటి వస్తుంది యాడ్ లాగా. దీన్ని క్లిక్ చేసేసి స్టార్ట్ వర్క్ మీద క్లిక్ చేశాను అనుకోండి, క్యాప్చా అనేది రావడం మొదలవుతుంది. సో ఐఎమ్ నాట్ ఎ రోబోట్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఇవి ఇక్కడ చదవాలి మనం. అసెంబుల్ ఫ్రమ్ 2 elements ద సేమ్ కోడ్ యాజ్ షోన్ అబోవ్. సో LXZ అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ ఇది ఉంది LXZ. RNP ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. కన్ఫర్మ్. నెక్స్ట్ వచ్చేసి NMM, FCP ఇంకెక్కడ ఉందా? FCP. ఇప్పుడు మనకు వర్క్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ 4WZBE3 క్లిక్ చేయగానే మనకు అక్కడ చూడండి, ఇక్కడ స్టార్ట్ అయింది చూసారు, ఇక్కడ కనిపిస్తుందా? సో ఇట్లా మనకి క్యాప్చాస్ వస్తాయి అన్నమాట. పర్ 1000 క్యాప్చాస్ మనకి ఎంత ఇన్కమ్ అనేది వస్తుంది అది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఈ క్యాప్చా టైపింగ్ చేస్తూ మనం ఇన్కమ్ నిజంగా జనరేట్ చేయగలమా అంటే చేయలేము. ఇది ఏంటంటే అస్సలు మాకు పర్లేదు, $1 వచ్చినా పర్లేదు, నెలకి $1 వచ్చినా పర్లేదు అనుకున్న వాళ్ళకి బాగుంటుంది తప్ప అసలు నన్ను అడిగితే దేనికి పనికిరాదు ఇది.
సో ఇక్కడ ఆటోమేటిక్గా మనకి ఏంటంటే క్యాప్చర్స్ అనేవి ఇక్కడ కౌంట్ అవుతుంటాయి. నేను 3 క్యాప్చర్స్ చేశాను. యాక్యురసీ వచ్చేసి 84% ఉంది. అండ్ నాకు ఇప్పుడు చూసారు కదా 0.0065. ఇప్పుడు మళ్ళీ మనము డాష్బోర్డ్లోకి వెళ్ళిపోదాము. ఫైనాన్షియల్ స్టేటస్ చూస్తే ఈరోజు డేట్తో మనకు చూపిస్తుంది ఎంత ఎర్న్ చేశాను అనేది. సో ఈ విధంగా మీకు ఎన్ని క్యాప్చర్స్ చేస్తే ఎంత ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. సో నేను ఇప్పుడు లాగౌట్ అవుతున్నాను. లాగౌట్ అయ్యే ముందు ఒకసారి నేను ఇంతవరకు నేను పేఅవుట్ తీసుకున్నానా లేదా అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది కదా, వీడియో చేశాను కాబట్టి నేను నిజంగా చేశానా లేదా అనేది మీకు చూపిస్తాను. సో నేను పేయిర్ అని చెప్పి ఒక అకౌంట్ ఉన్నది. పేయిర్ ఇది రష్యన్ పేమెంట్ అకౌంట్ అనమాట. సో నేను ఆ అకౌంట్ ఎక్కువ యూజ్ చేసేవాడిని. నా డేట్ వచ్చేసి ఇక్కడ నేను ఎప్పుడు విత్డ్రాల్ చేశాను అనేది ఒకసారి చూడండి. 2017 8వ నెలలో నేను తీసుకోవడం జరిగింది. ఇది 2021 సారీ ఇది 8వ నెల, ఇది 10వ నెల. ఎస్, 2021లో ఒక $1.13 తీసుకున్నాను. 2017లో $2.53 తీసుకున్నాను. నేను రియల్గా పేఅవుట్స్ తీసుకున్నాను, కానీ ఇది మనకి ఎందుకు పనికిరాని ఇన్కమ్ అనమాట. సో అచ్చంగా దీని మీద కూర్చొని నేను వర్క్ చేసుకుంటాను. చిన్న చిన్న స్టూడెంట్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పార్ట్ టైం కింద ఏదైనా ఊరకు జస్ట్ వాళ్ళకి ఏంటంటే ఒక రెస్పాన్సిబిలిటీ కోసం ఇన్కమ్ జనరేట్ ఎలా చేసుకోవాలో చెప్తానని చెప్పి వాళ్ళని మీ కింద రిక్రూట్ చేసుకుని రెఫర్ చేసుకుంటే వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది, మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అంతే తప్ప రెఫరల్కి ఇన్కమ్ బాగుంటుంది తప్ప మీరు క్యాప్చర్ చేయాలి అంటే చూపిస్తాను ఎన్ని క్యాప్చర్స్కి మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది ఇప్పుడు నేను లైవ్ చూపిస్తాను. సో దీని కిందకి మనం వెళితే ఇక్కడ చూపిస్తారు చూడండి, నార్మల్ క్యాప్చా. ఇక్కడ చూడండి, ప్రైస్ పర్ 1000 క్యాప్చర్స్. నార్మల్ క్యాప్చాకి ఎంత $0.5 to $1 ఫర్ 1000 క్యాప్చర్స్. రీక్యాప్చా V2 $1 నుంచి $2.99 వరకు ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసి మనం వర్క్ చేసుకోవచ్చు అనమాట. హెచ్ క్యాప్చా ఉంది, ఇది $2.99 వరకు ఇస్తుంది అప్రాక్సిమేట్ గా 1000 క్యాప్చర్స్ కి. అర్కోస్ ల్యాబ్స్ క్యాప్చా ఉంది, ఇది చాలా ఎక్కువ అనమాట. $2.99 దగ్గర నుంచి $50 వరకు ఇస్తుంది అనమాట. సో ఇది కాకపోతే రష్యన్ లాంగ్వేజెస్ లో ఉంటుంది. కొంచెం అది చూసుకుని మీరు ఓపిక్ గా కనుక చేయగలిగితే మంత్లీ వీ కెన్ మేక్ డీసెంట్ అమౌంట్. కానీ అందరికీ వర్కౌట్ కాదు, ఇది కంట్రీ బేస్డ్ కూడా మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ క్యాప్చా అనేది వర్క్ అవుతుంది. ఈ క్యాప్చా బేస్డ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో నా దృష్టిలో క్యాప్చా వల్ల మనము మంత్లీ ఇన్కమ్ గెయిన్ చేసి ఫ్యామిలీస్ ని పోషించలేము, సర్వైవ్ చేయలేము. ఇది ఏదో ఫన్ కోసము, లేదా నా దగ్గర చాలా మంది రెఫరల్స్ ఉన్నారు, టీం ఉంది, వాళ్ళందరికీ నేను రెఫర్ చేసుకుంటాను అనుకుంటే తప్ప దీనిలో మీకు ఎటువంటి యూజ్ ఉండదు. సో 2 క్యాప్చా కానీ లేకపోతే క్యాప్చా ఫిల్లింగ్ జాబ్స్ కానీ వేటి గురించి కూడా మీరు ఎక్కువ ఫోకస్ చేయకండి. క్యాప్చా ఫిల్లింగ్ జాబ్స్ అనేవి ఒక ఫ్రాడ్ అనమాట, ఫేక్. సో దీనిలో ఇన్కమ్ అయితే ఇస్తాడు కానీ మనకి సరిపడా ఇన్కమ్ అనేది రాదు. వెబ్సైట్ ఫేక్ అనట్లేదు నేను, క్యాప్చా ఫిల్లింగ్ జాబ్ నే లైఫ్ అనుకుని మాత్రం దిగకండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నేను ఇచ్చిన ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. అండ్ ఇలాగే ఇంకా అనేకమైన ప్లాట్ఫామ్స్ గురించి నేను మీకు రివ్యూస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ క్యాప్చా ఫిల్లింగ్ జాబ్స్ గురించి అయితే మర్చిపోండి, ఎందుకంటే క్యాప్చా ఫిల్లింగ్లో మనం అంత ఇన్కమ్ అనేది జనరేట్ చేయలేము. సో కానీ ఇంకా చాలా ప్లాట్ఫామ్స్ అనేవి ఆన్లైన్లో ఎర్న్ చేయడానికి చాలా మంచి మొబైల్ అప్లికేషన్స్ ఉన్నాయి, వెబ్సైట్స్ ఉన్నాయి, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా నేను స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క వీడియోలో నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. రియల్ ఇన్కమ్ ఎలా సంపాదించాలనేది నేను మీకు చూపిస్తాను. సో మీ అందరూ కూడా నాకు చేయాల్సిన ఒక చిన్న హెల్ప్ ఏంటి అంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా ఎటువంటి వాటి మీద వీడియోస్ చేయమంటారు, లోన్స్ తీసుకోవడమా లేకపోతే లైక్ డిఫరెంట్ మీకు తెలిసిన అప్లికేషన్స్ ఏమన్నా ఉన్నా, లేకపోతే మీ ఒపీనియన్స్ లేదా డిఫరెంట్ క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, లేకపోతే లోన్ యాప్స్, ఇట్లాంటి వాటి గురించి మీ ఇంట్రెస్ట్ అనేది కామెంట్స్లో తెలియజేస్తే దానికి తగ్గట్టుగా నేను ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఐ హోప్ మీ అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.